ట్రయోటైల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం ఉండబోతున్నాం చోలే భటూరే. ఇదొక కుకింగ్ షో కాదు, కానీ కుకింగ్ ఇస్ అన్ ఎమోషన్ కదా. అసలు ఫుడ్ అంటేనే ఎమోషన్ అబ్బా. చాలామందికి ఫుడ్ ఇచ్చే రిలీఫ్ ఇంకా ఏది ఇవ్వదని నా ఫీలింగ్. మీరేమంటారు? మీకు ఇంకో విషయం చెప్పాలా, కుకింగ్ చేస్తుంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, కొంతమందికి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. బికాస్ కుకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తే తగ్గుతాయి, ఇష్టం లేదు అని బలవంతంగా తీసుకెళ్ళి మనం కిచెన్లో నూకినాం అనుకోండి వాళ్ళకి పెరుగుతాయి. సో బేస్డ్ ఆన్ దట్ ఇట్లా చూసుకుంటే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెస్ లేకుండా ప్రతి ఒక్కటి క్లియర్గా క్యూట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఫన్నీ టాక్స్ చేసుకుంటూ ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మన ఛానల్లో చూడడమే బెస్ట్ కదా అన్నిటికంటే. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్ అయితే ముందే చూపించేసేసిన. మనం చోలే భటూరే చేసుకోవాలి అని అంటే 3 కప్స్ మైదాపిండి తీసుకున్నాం అనుకోండి, 1 కప్ మరవ తీసుకోవాలి, 1/2 కప్ పెరుగు, కొంచెం అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్. ఇప్పుడు వస్తుంది అసలైన సినిమా అంతా. వాటర్ మెల్లమెల్లగా యాడ్ చేసుకుంటూ మీ సత్తా అంతా చూపించాలి. పిండిని మంచిగా కలుపుకోవాలి. దగ్గర ఒక 1/2 అవర్ అన్న కలపాలి. ఇట్లా అంతా లూజ్ కనిపిస్తుంది కదా, అట్లా ఉండొద్దు. మొత్తం ఇట్లా సాఫ్ట్ అయిపోవాలి పిండి. చూసిరా, ఇందాక ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, ఈ కన్సిస్టెన్సీ ఈ స్టేజ్కి వచ్చేదాకా కలుపుతానే ఉండాలి. దాన్ని ఇప్పుడు మనం ఒక 1 అవర్ రెస్టింగ్కి పెట్టేద్దాం, ఆయిల్ అప్లై చేసేసి. ఫస్ట్లో డికాషన్ అంతా మసలబెట్టుకొని నానబెట్టుకుని శనగలలో పోసుకొని చేసేపు నానబెట్టుకుంటే కలర్ వస్తుంది. ఇప్పుడు ఆ శనగలని మనం బాయిల్కి పెట్టేద్దాం. ఇందులో ఒక పోట్లీ యాడ్ చేసుకోవాలి. సో అందులోకి కొంచెం చాయ్పత్తా, ఓమా, ఇలాచీలు, దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, కొన్ని మిరియాలు, ఇంకా కొంచెం బిర్యానీ ఆకు, తర్వాత ఒక 4-5 ఎల్లిపాయలని క్రష్ చేసుకొని అందులో వేసేసుకొని అది ఇడిపోకుండా మంచిగా పోట్లీలాగా మొత్తం కట్టుకోవాలన్నమాట. మీ దగ్గర ఇదే కాదు, చీజ్ క్లాత్ ఉన్నా సరే వాడొచ్చు. అందులో నుంచి ఇంకా మంచిగా ఇనుకుతాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులోకి. సో హియర్ అవర్ పోట్లీ ఈజ్ రెడీ. సో దిస్ గోస్ డైరెక్ట్లీ ఇంటూ ద కుక్కర్. మనం డైరెక్ట్గా కుక్కర్లో వేసేసి మూత పెట్టేసుకున్న తర్వాత దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. అరౌండ్ ఒక 4-5 విజిల్స్ రావాలి. పక్కన ఒక ప్లేట్ తీసుకొని అందులో అనాసి పువ్వు, జావిత్రి, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచీలు, ఒక 1 టీ స్పూన్ల 1/2 మెంతులు, కొంచెం కసూరి మెత్తి, జీలకర్ర, దంచుకొని పెట్టుకున్న ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. సో ఈ ప్లేటింగ్ మనకి రెడీగా ఉంటే మసాలా రెడీ అయిపోతుంది. ఇక్కడ మన కుక్కర్ విజిలింగ్ స్టార్ట్ చేసింది. సో మనం ఇక్కడ పక్కన ఇంకొక ప్యాన్లో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఒకటి తర్వాత ఒకటి మెల్లగా వేసుకొని. సో ఇక్కడ కుకింగ్ ఎవరైనా చేయగలుగుతారు, దట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్. కానీ తినేటప్పుడు ఫ్లేవర్ అనేది అటు మాడిపోకుండా ఇటు అండర్ కుక్ అవ్వకుండా వస్తుంది కదా, వాళ్ళే పర్ఫెక్ట్ కుక్స్ అసలు నా దృష్టిలో. నేను కూడా చాలాసార్లు బర్గర్ ట్రై చేసిన, కానీ అది అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఓకే, చేస్తుంటే మెల్లగా వస్తుంది. బట్ యూ షుడ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్ ఆన్ యువర్ కుకింగ్. ఎందుకు అని అంటే ఓవర్ రోస్ట్ అయిపోతే మాత్రం టేస్ట్ చాలా వరస్ట్ ఉంటుంది. మనం ఇట్లా డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు మంట చిన్నగా పెట్టుకొని మెల్లమెల్లగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని టాస్ చేసుకుంటున్నాము. ఇక్కడ మన శనగలు రెడీ అయిపోయినాయి. అసలు ఎంత కుక్ అయినాయి, ఎంతవరకు కుక్ అయినాయి అని చెప్పి చూద్దాము. మనం చూస్తే ఇక్కడ పోట్లీ నుంచి మంచి వాసన వస్తుంది. సో ఇంగ్రీడియంట్స్లో ఉన్న జ్యూస్ అంతా శనగలకి పట్టేసి ఉంటుంది. చూసిరా, శనగలు ఇంత మెత్తగా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఒక 2-3 సైజ్ పెద్దగా ఉండే ఆనియన్స్ నీట్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొన్ని చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాస్ అన్నిటిని గ్రైండర్లో వేసుకొని ఇందులో ఒక 1/2 కప్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే మంచి కలర్ అండ్ కారం వస్తుంది. సో నేను అదే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మన హోమ్ మేడ్ చోలే భటూరే మసాలా రెడీ అయిపోయింది. మనం చోలే భటూరే కోసం బయట నుంచి మసాలా కూడా కొనలేదు. ఇక్కడ ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా, మనం ప్రిపేర్ చేసుకున్న చోలే భటూరే మసాలా వేసుకుంటున్నాం. అన్నీ చేసినప్పుడు ఓకే, కానీ ఈ చోలే భటూరే మసాలా మనం హోమ్ మేడ్ చేసుకున్నాం కదా, అది వేయంగానే
అబ్బా! ఒక మంచి ఫ్లేవర్ వస్తది. సరే, ఇప్పుడు మనము స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, అందులో కొంచెం ఉప్పు, ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసి కొంచెం అట్లా టాస్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఒక 3-4 టమాటోస్ని ప్యూరీ చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట గ్రేవీ కోసము. ఇది అట్లా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఒక గంటె నిండా శనగలు తీసుకుందాము. ఆరెల్స్ ఇంకొన్ని ఎక్కువ కూడా తీసుకోవచ్చు. వాటిని మనం గంటెతోటే అట్లా మ్యాష్ చేసుకోవాలన్నమాట. కొంచెం మనం బాయిల్ చేసుకున్న వాటర్ కూడా ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కర్రీలో వాటిని మొత్తం మ్యాష్ చేసుకోవాలి, గుజ్జు గుజ్జు చేసుకోవాలి. లేదు ఒకసారి మీరు మిక్సీ పట్టి వేసుకుంటా అన్నా సరే ఓకే, కానీ ఇట్లా మ్యాష్ చేసుకుంటే ఏంటంటే కన్సిస్టెన్సీ కొంచెం థిక్ ఉంటుంది. సో ఇప్పుడు మిగిలిపోయిన శనగలన్నీ మనం వేసేసుకుంటున్నాము. వేసుకొని ఒకసారి మొత్తం కర్రీ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా శనగలు అట్లా మెలగకుండా అన్నిటికీ కోట్ అయిపోయేలాగా. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా కంప్లీట్గా ఇందులో వేసుకోవాలి. మీకు ఎక్కడైనా ఇసుక వస్తుందేమో అని డౌట్ ఉంటే స్ట్రెయిన్ చేసుకొని వేసుకోండి, బట్ వేరే వాటర్ వేసుకోవద్దు, బాయిల్ చేసిన వాటరే వేసుకోవాలి. ఇప్పుడు మనం భటూరేస్ ప్రిపేర్ చేసుకోవడానికి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది రెడీ చేసుకుందాము. లాస్ట్లో ఫైనల్ టచ్గా ఇంకొంచెం చోలే భటూరే మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మన పిండి చూసారా ఎంత సాఫ్ట్గా, క్యూట్గా, లవ్లీగా ఉందో, అసలు క్యూట్గా. సో ఇట్లా వేలు పెట్టంగానే ఇంత స్మూత్ ఉండాలన్నమాట. మనం భటూరేస్ ప్రిపేర్ చేసుకోవాలంటే చూడండి, ఇట్లా తీసుకోవాలి పిండిని. ఏదో నార్మల్గా మనం చపాతీ కోసం తీసుకున్నట్టు కాకుండా ఈ విధంగా ఒక పౌచ్ లాగా తీసుకోవాలి. తీసుకొని దీన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా చేతులకి కొంచెం ఆయిల్ రాసుకోండి. సో దీనిపైన తడి బట్ట కప్పేస్తున్నాం. మనం పోట్లీ కోసం యూజ్ చేసిన బట్ట ఉంది కదా, అది కప్పేసినా ఓకే. సో ఇవన్నీ మనం ఎన్ని భటూరేస్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని భటూరేస్కి కావాల్సిన బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని తడి ఆరిపోకుండా తడి బట్ట కప్పి పెడితే బెటర్. ఇప్పుడు మనం రోలింగ్ ప్యాన్ ఉంది కదా, మనం రొట్టెలు చేసుకుంటామో దాంతోనే ప్రెస్ చేసుకుంటూ జెంట్లీగా చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత సాగదీస్తే అది అంత ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. సో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మెల్లమెల్లగా రోల్ చేసుకోండి. ఓవల్ షేప్లో రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఎడ్జెస్కి వచ్చేసరికి కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఎడ్జెస్. ఎందుకు అని అంటే అవి కొంచెం థిక్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పక్క కర్రీ ప్రిపేర్ అవుతుంది కదా, అందులో స్లిట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ ఇంకా జింజర్ వేసుకోవాలి. సో హాట్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ దాని మీద నుంచి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. గార్నిషింగ్ కోసం ఇక్కడ మేము కొత్తిమీర కూడా యూజ్ చేస్తున్నాము. ఫ్రెష్ది లేకుండే సో డ్రైడ్ కొత్తిమీర ఉంటే యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మన చోలే భటూరే ప్లేటింగ్ ప్రిపేర్ అయిపోయింది. భటూరేస్ అనేటివి మాకు అరౌండ్ 12 to 13 or 15 వచ్చినాయి టోటల్. ఇంట్లో అందరికీ సరిపోయినాయి. ఇంకా మేమందరం తినేసిన తర్వాత ఒక 4-5 పిండి ముద్దలు అట్లా ఉంచేసి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆయనకి టేస్టింగ్కి ఇచ్చినాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉందని చెప్పారు. మీరే చూడండి, అసలు భటూరే టెక్స్చర్ కానీ అండ్ చోలే కర్రీ టెక్స్చర్ కానీ అసలు మీరు చూసినట్టయితే ఎంత పర్ఫెక్ట్గా కుదిరినాయో. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బైట్లో మాకు ఆ కష్టం తెలిసింది. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడో అరౌండ్ 12కి స్టార్ట్ చేసినాము. సో లంచ్ టైం వరకు లైక్ 1 వరకు అవుతుంది అనుకున్నాం, కానీ మాకు 2-2:30 అయ్యింది. ఓకే, ఎనీహౌ ఫైనల్గా చేసుకున్న చాలా టేస్టీగా యమ్మీగా అయింది కాబట్టి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని తిన్నాము. యమ్మీ చోలే భటూరే. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.